అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా అంతా మంచి జరగాలని కోరుకుందాం. దేశానికి, రాష్ట్రానికి కూడా చాలా మంచి జరగాలి. దేశం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. సమస్త ప్రజానీకం అందరూ బాగుండాలని ఈ నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేద్దాం. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. తప్పనిసరిగా రియల్ ఎస్టేటు మళ్ళా పుంజుకున్నది. 100% దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ముఖ్యంగా మన తెలంగాణ హైదరాబాద్, ఈ సాగర్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, బాంబే హైవే కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇబ్రహీంపట్నం దగ్గర మన బొంగుళూరు గేట్ ఉంది కదా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు గేట్ కాంచి ఇబ్రహీంపట్నం పోవాలి. ఇబ్రహీంపట్నం కాంచి మన సైట్లోకి పోవాలి. ఇబ్రహీంపట్నం నుంచి మన సైట్కి కేవలం ఒక 6 నిమిషాలు పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ బొంగుళూరు గేట్ కాంచి 15 నిమిషాలు పడుతుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన సైట్ 15 నిమిషాలు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి సైట్. హెచ్ఎండిఏ లేఅవుట్ అది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ కేవలం 16,999 ప్రైస్ పెట్టారు. మంచి డెవలప్మెంట్స్ ఇచ్చాం. దాని పక్కన బిఈఎల్ ఉంది. ఆ బిఈఎల్ కూడా గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవానికి కూడా రాబోతున్నారు. అంత పెద్ద ఇండస్ట్రియల్, అంత పెద్ద కంపెనీ మన దగ్గరనే ఉంది. నేను ఏమంటున్నానంటే, రాయపల్లి విలేజ్ పక్కనే ఇబ్రహీంపట్నం నుంచి 6 నిమిషాలు, బొంగుళూరు గేట్ కాడ నుంచి 15 నిమిషాలు. ఇంత మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. రియల్ ఎస్టేట్లో వేస్తుంది. అమౌంట్ ఉంటే, డబ్బులు ఉంటే మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కొత్త సంవత్సరంలో ప్రతి రూపాయిని మనం డెవలప్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఉన్న డబ్బు మన ఇంట్లో ఉంటే డెవలప్ కాదు. లేదా మీరు లోన్కి ఎలిజిబుల్ అయితే మీకు లోన్ సదుపాయం కూడా ఉంది. అంటే నేనేమంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షల ప్లాట్కి అయితే దాంట్లో మనకు లోనే ఒక 20 లక్షల దాకా వస్తుంది. 70, 80, 90% కూడా వస్తుంది. సో మన దగ్గర ఒక 10 lakhs ఉన్నా పర్వాలేదు, మిగతాది లోన్ ఇద్దాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉద్యోగస్తులైనా, అంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఏ ఉద్యోగ